సంబంధించి ఏ విధంగా కామెంట్ చేస్తారని మాట్లాడుతున్నారు. వెంకటరెడ్డి గారు ఏదో చెప్తున్నారు. విజయ్ గారు నేను ఒక వినోద్ గారు అంటే ముందల నేను ఒక్కసారి మాట్లాడి నేను మళ్ళీ వస్తాను ఎగ్జిట్ అయ్యి. తప్పకుండా సరే మాట్లాడండి. వినోద్ గారితో నేను మాట్లాడతాను. వినోద్ గారు మీ పర్మిషన్ తోటి నేను కొంచెం పని ఉంది, మళ్ళీ వచ్చి వెంటనే జాయిన్ అవుతాను 10-20 minutes. అందరికి నమస్కారం. మీకు అలాగే ఫోర్సైట్ టీవీ ప్రేక్షకులకి, సురేందర్ రెడ్డి గారికి, గాలి వినోద్ కుమార్ గారికి నమస్కారం. ఇప్పుడు ట్రంప్ చెప్తున్న మాటలు చూస్తూ ఉంటే, ఇప్పుడు ఎవరి దేశ ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకుంటారు. అమెరికా దేశ ప్రయోజనాలు ఆయన కాపాడుకుంటున్నారు. భారతదేశ ప్రయోజనాలు మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఆయన ఏదో చెప్పినంత మాత్రాన, ఆయన ఏదో టారిఫ్ వేసినంత మాత్రాన, బెదిరించినంత మాత్రాన భారతదేశం భయపడే దేశం కాదు. ఇక్కడ భారతదేశము స్ట్రాంగ్ గా ఉంది ముందు నుంచి కూడా, ఇప్పుడే కాదు, ఇప్పుడు 1970 నుంచి కానీ ముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా ప్రపంచ దేశాలకు ఎప్పుడు కూడా భయపడిన దేశం అంటే భారతదేశమే. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, ఆయన ఇష్టానురీతిగా నేను 100% ఇస్తా, 25% ఇస్తా, 30% ఇస్తా, 100% రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మొన్న 20% పెట్టిండు. డెఫినెట్ గా 20%. నేను ఏమంటున్నంటే, ఒకవేళ 25% వేసినా 50% వేసినా ఇది ఓన్లీ టెంపరీ ఉంటుంది తప్పితే, ఒక 2-3 నెలలు చూస్తాడు తప్పితే. ఎందుకంటే ఇక్కడ మన మీద టారిఫ్ వేస్తే మనం కూడా వేస్తాం వాళ్ళ మీద. డెఫినెట్ గా ఏమైతే రేపొద్దున అక్కడ వాళ్ళ రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి, వాళ్ళ కొనుగోలు శక్తి తగ్గే అవకాశాలు ఉంటాయి. దగ్గర ఒకవేళ ఈయన నిజంగానే చేస్తే మాత్రం, ట్రంప్ వేస్తే మాత్రం $2,400 ఒక వ్యక్తి సేవింగ్స్ కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అది ఆ రిపోర్ట్ కూడా వచ్చింది ఇప్పుడు. అంటే ఇన్ఫ్లేషన్ రేట్ కూడా రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా అక్కడ కూడా సంక్షోభం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆయన ఆలోచించట్లేదు. ఎంతసేపులో కూడా బెదిరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు తప్పితే ఎట్టి పరిస్థితుల్లో భారత్ వినే ప్రసక్తి లేదు. రెండో పాయింట్, రష్యా దేశం అనేది మనకి స్ట్రాటజిక్ పార్ట్నర్ ముందు నుంచి. డిఫెన్స్ సెక్టర్స్ లో కానీ, మిగతా సెక్టర్స్ లో కానీ, ఎనర్జీ సెక్టర్స్ కానీ మనం ముందు నుంచి మనకి మంచి సపోర్టింగ్ పార్ట్నర్ రష్యా. మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ రష్యాని పోగొట్టుకోదలుచుకోలేదు. డెఫినెట్ గా రష్యాని వదులుకునే ప్రసక్తి లేదు. అమెరికా చేసినా చేయకపోయినా, వేయకపోయినా కూడా రష్యాను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మనకి అన్ని రకాలుగా సపోర్టు రష్యా నుంచి వస్తూ ఉంది. ఇప్పుడే కాదు, సంవత్సరాలు కొద్దిగా. సో ఇప్పుడు కూడా ప్రపంచంలోనే ఆయిల్ కొనుగోలు చేయాలంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అటు పోతే ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం. సో మనకి డెఫినెట్ గా పక్కాగా మనం ఆయిల్ కావాలి కొనుగోలు చేయాలంటే ఓన్లీ రష్యా నుంచే, అది కూడా తక్కువ రేట్ తోటి మనం రష్యా నుంచి కొనుక్కుంటా ఉన్నాం. సో మిగతా కంట్రీస్ అన్ని కూడా చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. దాంతో పాటుగా ఎందుకంటే మనకి కూడా ఇప్పుడు ఆర్థిక అవసరాలు కానీ, లేకపోతే దేశ ప్రజల అవసరాలు కానీ, ఎందుకంటే మనం వేరే దగ్గర కొనుక్కోవడం, తర్వాత టైప్ సప్లై చేయకపోవడం, ఇవన్నీ చూస్తే మన దగ్గర కూడా రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ చూసి డెఫినెట్ గా భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీని అవసరాల దృష్ట్యా రష్యా నుంచి కొనుగోలు చేయాలని చెప్పి ఆలోచనతోటి రష్యా నుంచి కొనుగోలు చేస్తా ఉన్నాం. అది ఆయన ట్రంప్ ఏమైనా చేసుకోనండి, మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఒక 2-3 months ఏమైనా అటు ఇటు చేస్తాడేం తప్పితే, తర్వాత ఆయన దిగి రావాల్సిందే తప్పితే ఇంకా దేర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ హిమ్. సో మూడోది ఏంటంటే, ఆయన ఇదొక్కటే కాదు, భారత్ మీద వీసాల మీద మాట్లాడాడు. తర్వాత అక్కడ ఉన్న యూనివర్సిటీస్ వాళ్ళ మీద కూడా ఆంక్షలు పెట్టాడు, ఇండియన్స్ చేర్చుకోవద్దని, తర్వాత ఇక్కడ వర్క్ చేయొద్దు అని చెప్పేసి రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నాడు. రోజుకో స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఒకటి ఏంటంటే, రష్యా నుంచి కొనుగోలు చేస్తే అక్కడ ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తా ఉంటున్నారు. మరి అదే రష్యా నుంచి అమెరికా ఫర్టిలైజర్స్, కెమికల్స్, తర్వాత పెలాడియం కానీ, లేకపోతే మిగతా అన్ని కూడా ఎందుకు కొనుక్కుంటా ఉన్నారు? మరి వాళ్ళు కూడా ఆపాలి కదా. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నట్టే కదా రష్యాకి. ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసి ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తున్నట్టే కదా అమెరికా కూడా. ఎందుకు చేస్తా ఉంది? అదేవిధంగా రష్యా యూరోపియన్ యూనియన్ ఏదైతే దేశాలు ఉన్నాయో ఆ దేశాలన్నిటి కూడా రకరకాలుగా సప్లై చేస్తా ఉంది. అవన్నీ కూడా ట్రేడ్ నడుస్తూ ఉంది. మరి వాటిని ఎందుకు ఆపట్లేదు? ఎందుకంటే భారతదేశం మీద ఎందుకు అంత కసి, దాని మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నా భారతదేశం మీద? ఎట్టి పరిస్థితులు ఇది ఏంటంటే, టార్గెట్ చేయాలి, ఎంతో కొంత దీన్ని వీకెండ్ చేయాలి. మనం ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థలో 4వ దేశంగా అవతరించాం. వీఆర్ గోయింగ్ టు ఎమర్జ్ 3rd richest country యాక్చువల్లీ వరల్డ్ వైడ్.
సో దాన్ని ఆపడానికి దానికి ఆపజేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఊరుకునే ప్రసక్తే లేదు. రష్యా నుంచి కొనుగోలు ఏదైతే చేయాలనుకుంటున్నామో అది డెఫినెట్ గా చేయాల్సిందే, చేస్తాం కూడా. దాంట్లో వీళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భయపడే అవకాశాలు అయితే లేవు ట్రంప్ కి. ఓకే అండి, రైట్. సరే, మీరు మళ్ళీ జాయిన్ అవ్వండి, ఏదో వర్క్ ఉంది అంటున్నారు.